అందరికీ నమస్కారం. సంజీవిని ప్రకృతి ఆశ్రమం ద్వారా మేము ఒక హెల్దీ హ్యాబిట్స్, ఆరోగ్యకరమైనటువంటి పద్ధతుల్ని అందరిలో ప్రచారం చేయడానికి చేసేటువంటి ప్రయత్నానికి మీరు ఇస్తున్నటువంటి ప్రోత్సాహం అమోఘం అని చెప్పాలి. ప్రతి ఒక్కరూ రోజు కనీసం ఒక 100 కాల్స్ మాకు వస్తున్నాయి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మేము ఇచ్చినటువంటి విషయాన్ని మళ్ళీ అనలైజ్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలని నివృత్తి చేసుకోవడానికి మెసేజ్లు పెడుతున్నారు. సో మాకు ఓకే, ఈ విషయం మనం చెప్పాం కదా, సో ఇంకా ఈ యాంగిల్లో కూడా వీళ్ళకి చెప్తే ఒక అర్థమవుతుంది కదా అని చెప్పి ఒక చెప్పాలని కొత్త ఉత్సాహాన్ని అందిస్తున్నారని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కమోడ్. ఏ కమోడ్ మంచిది అంటే ఇండియన్ కమోడ్ లేకపోతే వెస్ట్రన్ కమోడ్, ఈ రెండింటిలో ఏది మంచిది, ఏది ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయడానికి మనకు హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఇండియన్ కమోడ్ అంటే వెళ్ళ కూర్చొని మనం వంగి కూర్చుంటాం, మల విసర్జన చేయడానికి కమోడ్. ఇప్పుడంటే ఏదో సిటీ కాబట్టి, ఇంకా అపార్ట్మెంట్ కల్చర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దాంట్లో ఈ ఆప్షన్స్ వచ్చాయి. కానీ పల్లెటూళ్ళలో వెళ్ళామనుకోండి, ఈ ఆప్షనే లేదు. ఇండియన్ కమోడా వెస్ట్రన్ కమోడా అనే ఆప్షన్ ఉండదు. అక్కడ ఒకటే ఉంటుంది, ఇండియన్ స్టైల్లోనే కూర్చోవాల్సిందే. నీళ్ళు తీసుకెళ్తాం, ఇండియన్ స్టైల్లో కూర్చొని వస్తాం. లేకపోతే ఏదో దగ్గరలో వాటర్ ఫెసిలిటీ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి కూర్చుంటాం, పనిగా ఆయన చూసుకొని వస్తాం. కానీ అందుకే పల్లెల్లో ఉండే వాళ్ళకి పట్టణాల్లో ఉండే వాళ్ళకి తేడా అక్కడ వస్తుంది. మెయిన్ అంటే ఆరోగ్యం మెయింటైన్ కావడానికి ప్రతిరోజు మనం హెల్దీగా ఉన్నామా లేదా అని తెలుసుకోవాలి అంటే మల విసర్జన ఎలా అయింది అనే దాన్ని బట్టి చెప్పేయచ్చు. మనం ఆరోగ్యం నిన్నటికి ఈ రోజుకి ఆరోగ్యవంతులం అయ్యామా లేదా, ఆరోగ్యం మెయింటైన్ అవుతుందా లేదా చూసుకోవచ్చు. ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లము, పైల్స్, హెమరాయిడ్స్ ఇటువంటి ప్రాబ్లం తీసుకుంటే పల్లెల్లో కన్నా పట్టణాల్లోనే ఎక్కువ. ఆరోగ్య అలవాట్లు ప్లస్ ఈ వాటర్ తాగడము ప్లస్ నేచర్కి దగ్గర, ప్రకృతికి దగ్గరగా జీవించడం అది పక్కన పెడితే, ఒకే ఫుడ్ తిన్నప్పటికీ కూడా వాళ్ళే ఒక విధమైనటువంటి ఆహారము ప్లస్ వీళ్ళు ఒకే విధమైనటువంటి ఆహారం తిన్నప్పటికీ కూడా ఈ మోషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడం పట్టణాల్లో ఎక్కువ ఉంది. ఏమవుతుంది, మోషన్ రాకపోయేసరికి అక్కడ ఎక్కువ ముక్కుతారు, ఎక్కువ ప్రెషర్ పడతారు. దాంతో ఏమవుతుందంటే మన యానస్ దగ్గర ఉన్నటువంటి ఆ స్పింక్టర్ ఏదైతే అది చిరిగినట్టు అవుతుంది, ఫిషర్ అంటారు. లేకపోతే లోపల నుంచి మన పేగుల్లో కొంత భాగం బయటికి బుడిపిలాగా వస్తుంది, పైల్స్ అంటారు. మన పేగుల్లోని భాగం బయటికి గుచ్చిలాగా బయటకు వచ్చేస్తుంది, ఫిస్టులా అంటారు. ఇలా రకరకాలుగా ఎందుకు వస్తాయంటే ఇది బేసికల్గా మనకు మోషన్ ఫ్రీగా కాకపోవడం, రెండవది ఎక్కువ ప్రెషర్ వాడటం. సో ఇటువంటి ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఇండియన్ కమోడ్ ఈజ్ ద బెస్ట్. దానికి దీనికి చాలామంది అంటారు అది ఉండదు సార్, కింద కూర్చోలేమో కష్టం అవుతుంది, ఇది అయితే ఈజీగా సీటు మీద కూర్చున్నట్టు ఉంటుంది కదా అని చెప్పి చాలామంది చెప్తుంటారు. ఆ కూర్చునే స్టైల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇండియన్ కమోడ్కి వెస్ట్రన్ కమోడ్కి రెండు చూసుకుంటే శుభ్రత విషయంలో ఇండియన్ కమోడే బెస్ట్, సేఫ్ కూడా. ఎందుకంటే ఇండియన్ కమోడ్లో మనం కూర్చుంటే ఆ కమోడ్ మన శరీరానికి ఎక్కడ తాకదు. కాళ్ళ మీద కూర్చుంటాము, లేచి వచ్చేస్తాము. కానీ వెస్ట్రన్ కమోడ్లో మనం కూర్చుంటే మన థైస్ అండ్ బటక్స్ రీజియన్ దాని మీద ఆ కమోడ్కి టచ్ అవుతుంది. కమోడ్కి టచ్ అయితే ఏమవుతుంది, ఆల్రెడీ అంతకుముందు మల విసర్జన చేసినందువల్ల ఉన్నటువంటి
బ్యాక్టీరియా వైరస్లు డైరెక్ట్గా మనకి ఇన్ఫెక్షన్ చేస్తాయి. అందుకే వెస్ట్రన్ కమోడ్ వాడడం మొదలుపెట్టినప్పటి నుంచే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ బాగా ఎక్కువయ్యాయి. జెంట్స్లో కన్నా కూడా లేడీస్లో ఇంకా ఈజీగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, మూత్రనాళ ఇన్ఫెక్షన్స్ బాగా ఎక్కువయ్యాయి. ఎందుకంటే ఇది టచ్ చేస్తారు కాబట్టి. రెండోది, క్లీనింగ్ కూడా కంఫర్ట్ ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు, వెస్ట్రన్ కమోడ్ వాడేవాళ్ళు యూజువల్గా టిష్యూ పేపర్లు వాడతారు. నీళ్ళతో కడుక్కునేదానికి టిష్యూ పేపర్లు వాడేదానికి ఎంత తేడా ఉంటుందని, అది హైజీనిక్ అవుతుందా? దాన్ని మళ్ళీ దాంట్లో పడేసి నీళ్లు తిప్పుతారు. అది చౌక్ కావడం, మళ్ళీ బ్యాక్టీరియా వైరస్లు అక్కడే ఉండడం జరుగుతుంది. రెండోది, ఆ కూర్చునే స్టైల్. ఇప్పుడు ఇండియన్ కమాండ్లో ఒక కాలు ముందుకి ఒక కాలు వెనక్కి, వాళ్ళ బాడీ కండిషన్ బట్టి, లేకపోతే రెండు కాళ్ళు ఉంచి ఇలా కూర్చుంటారు. అంటే యోగాలో కందరాసన అని చెప్పి ఉంటుంది, బకాసన, ధ్యాన బకాసన అని చెప్పి కొన్ని యోగాసనాలు ఉంటాయి. ఇవి చేస్తే ఏమవుతుందంటే మన లార్జ్ ఇంటెస్టైన్స్ అనేటివి ఎక్కువ స్టిమ్యులేట్ అవుతాయి. అక్కడ ప్రెషర్ అనేది బిల్డప్ అవుతుంది. ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ చేత అవి చేయిస్తాం మేము. మా ప్రకృతి ఆశ్రమానికి ఎవరైనా సివియర్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది అని చెప్పి వస్తే గత 20 సంవత్సరాల నుంచి ఈ 3 ఆసనాలు చేస్తేనే వాళ్ళకి మోషన్ అనేది ఫ్రీ అవుతుంది. అది మా ఆశ్రమానికి రానక్కర్లేదు. మీరు ఇండియన్ కమోడ్ వాడితే సరిపోతుంది. ఇండియన్ కమోడ్లో కూర్చునే పొజిషనే ఈ 3 ఆసనాలు, బకాసన, ధ్యాన బకాసన వచ్చేస్తాయి. సో ఒక ప్రెషర్ బిల్డప్ అవుతుంది. దానివల్ల పెద్ద పేగుల్లో కదలిక అనేది తయారవుతుంది. బాగా ఆ ప్రెషర్ బిల్డప్ అయ్యి ఏమవుతుంది, వాషౌట్ అయిపోతుంది, ఫోర్స్గా బయటకు వచ్చేస్తుంది. అది మీకు వెస్ట్రన్ కమోడ్లో ఎప్పటికీ రాదు. ఎందుకంటే అక్కడ అసలు ప్రెషరే పడదు. మీరు ఒక చైర్లో కూర్చున్నా ఒకటే, పోయి వెస్ట్రన్ కమోడ్ మీద కూర్చున్నా ఒకటే. సో ప్రెషర్ బిల్డప్ కాకపోవడం వల్ల మీరు మళ్ళీ ప్రెషర్ మీరు వాలంటరీగా అప్లై చేయాల్సి ఉంటుంది. కానీ ఇండియన్ కమోడ్లో మీరు వాలంటరీగా అప్లై చేయక్కర్లేదు, ఆ పొజిషన్లో కూర్చోగానే సరిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మన పొత్తి కడుపు దగ్గర ఉండేటువంటి మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. అక్కడ కంట్రాక్షన్, రిలాక్సేషన్ మూమెంట్స్ బాగా వస్తాయి. టైట్ అవుతుంది. బెల్లీలో ఫ్యాట్ అనేది డిపాజిట్ కాకుండా ఉండేటువంటి ఛాన్సెస్ బాగుంటాయి. అలాగే లేడీస్లో ముఖ్యంగా ఈ పెల్విక్ మజిల్స్ అనేటివి స్ట్రాంగ్ కావడం వల్ల డెలివరీస్ నార్మల్ అవుతాయి. సిజేరియన్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. నార్మల్ డెలివరీస్ అయిపోతూ ఉంటాయి. ఈ వెస్ట్రన్ కమోడ్ వాడడం మొదలుపెట్టడం వల్ల అన్నిటికీ సిజేరియన్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వెళ్ళాల్సి వస్తుంది, కావట్లేదు, నార్మల్ కావట్లేదు. రెండవది, అంబెలికల్ హెర్నియా, బొడ్డు దగ్గర బుడిపిలాగా మన శరీరంలోని పేగులు బయటకు వస్తుంది. దాన్ని అంబెలికల్ హెర్నియా అంటారు. లేదా అబ్డామినల్ హెర్నియా అంటే ఇప్పుడు ఏదైనా ఆపరేషన్ అయిపోయి పొట్ట దగ్గర ఒక ఇన్సెషన్ లాగా చేస్తే అక్కడ లూజ్ అయిపోయి అక్కడి నుంచి బయటికి రావడం, దాన్ని ఇన్సెషనల్ హెర్నియా అంటారు. అలాగే జెంట్స్లో అయితే ఇంగ్వైనల్ హెర్నియా అంటారు. అంటే ఈ గజ్జల్లో ఒక ఇంగ్వైనల్ కెనాల్ అని చెప్పి ఉంటుంది, అది వీక్ అయిపోతే దానిలో నుంచి నాళం బయటకు వస్తుంది. దీన్ని ఇంగ్వైనల్ హెర్నియా అంటే. ఈ హెర్నియా ప్రాబ్లం రాకుండా ఉండాలంటే కేవలం ఇండియన్ కమోడ్లోనే వీలవుతుంది, వెస్ట్రన్ కమోడ్ కాదు. మనం ఇండియన్స్ అంతే. మనం ఏంటంటే వాళ్ళు ఏదో చాలా గొప్ప కంట్రీలు, వాళ్ళు వాడేటువంటి పద్ధతులే కరెక్టు అని మనం ఒక అపోహలో ఉంటాం. వాళ్ళని గుడ్డిగా ఫాలో అయిపోతుంటాం. కాదు, వాళ్ళకన్నా పురాతనమైన సంస్కృతి మనది, మన భారతీయ సంస్కృతి. ప్రకృతి కూడా మన జీవన విధానంలో ఒక భాగం. అన్ని జీవులతో పాటు ప్రకృతి కూడా నాదే అని అడాప్ట్ చేసుకున్నటువంటి సిస్టమ్ మనది. మిగతా ఏమీ సంబంధం లేదు, నేను ఒక్కడనే యూనిక్ అనేటువంటి సిస్టమ్ వాళ్ళది. ఇప్పుడు ఇక్కడ వెస్ట్రన్ టాయిలెట్లో టిష్యూ పేపర్ వాడతారు. టిష్యూ పేపర్ వాడడం వల్ల పేపర్ వేస్ట్ అవుతుంది కదా. కానీ ఇండియన్ కమోడ్లో వాటర్ వాడతాం. సో ఏది ఎకో ఫ్రెండ్లీ అండి, పర్యావరణానికి హితమైనది ఏది? ఖచ్చితంగా ఇండియన్ కమోడే అవుతుంది. కాబట్టి గుడ్డిగా వాళ్ళని ఫాలో కావద్దు. మనం గొప్పగా ఫీల్ కావాలి. మన సిస్టమ్, మన సంస్కృతి, మన ప్రాచీన ఆచార వ్యవహారాలు అనేటివి ఎప్పుడూ గొప్పవి.
వి ఫీల్ గ్రేట్, మనం గొప్పగా ఫీల్ కావాలి. ఆర్యభట్ట సున్నా కనిపెట్టకపోతే ఈరోజు ఈ ప్రపంచం ఎలా ఉండేదో చెప్పక్కర్లేదు. ఆర్యభట్ట మనవాడు. మనం కనుక్కుంటేనే ఈరోజు ఇంత డెవలప్మెంట్ అయింది. మన వాళ్ళు ప్రపంచానికి చెప్తేనే ఈరోజు ఒక సంస్కృతి అనేది ఉంటుంది. కాబట్టి అతి ప్రాచీన నాగరికత మనది. సో అప్పుడు ఉన్నటువంటి సిస్టముల్ని మనం హ్యాపీగా ఫాలో అవుతాం, గర్వంగా ఫాలో అవుతాం. అంతేగాని వాటిని ఇన్సల్ట్ చేస్తూ మన ఆరోగ్యాలను మనం పాడు చేసుకోవడం అనేది నిజంగా వివేకం అనిపించుకుంటుంది. కాబట్టి ఆరోగ్యాభిలాషులారా, మీరు ఈ చిన్న చిన్న చేంజెస్ మీ లైఫ్ స్టైల్లో చేసుకోగలిగితే డాక్టర్ల చుట్టూ తిరగకుండా మీ ఆరోగ్యాన్ని మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. చివరిగా ఒక క్వశ్చన్ అడగవచ్చు మీరు, సార్ ఇప్పుడు ఆల్రెడీ ఇంట్లో వెస్ట్రన్ కమోడ్ మేము కట్టేసాము, మరి మీరేమో ఇండియన్ కమోడ్ అంటున్నాం, మరే దాన్ని పగలగొట్టేసి మళ్ళీ కట్టించాలని కష్టం కాదు సార్ అని అడగవచ్చు. ఒక చిన్న మోడిఫికేషన్ చేయండి. వెస్ట్రన్ కమోడ్ మీద మీరు కూర్చున్న తర్వాత కాళ్ళ దగ్గర ఒక స్టూల్ పెట్టుకోండి. స్టూల్ పెట్టి కాళ్ళు ఇలా పైకి వస్తాయి, కొంతవరకు ప్రెస్ అయినట్టు ఉంటుంది. సో కొంతవరకు ఆ ప్రెషర్ అనేది బిల్డప్ అవుతుంది, ఖచ్చితంగా బిల్డప్ అవుతుంది. ఖచ్చితంగా ఇండియన్ కమోడులో వాడినట్టు ఎఫెక్ట్ రాకపోయినా దాంట్లో కనీసం 50-60% అయితే మీకు ప్రెషర్ బిల్డప్ అవుతుంది. దీనివల్ల కూడా ఆరోగ్యం మెయింటైన్ అవుతుంది. చేంజ్ చేసుకోగలిగిన వాళ్ళు చేంజ్ చేసుకోవచ్చు, లేని వాళ్ళు ఈ చిన్న మార్పు చేసుకొని వాడుకోగలిగితే మీ ఆరోగ్యం బాగుంటుంది, మీరు బాగుంటే సమాజము బాగుంటుంది. ఈసారి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.